ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన కలకలం రేపింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అఫ్జల్గంజ్లో పోలీసులను చూసిన దొంగల ముఠా సభ్యులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్ మేనేజర్ పైన కాల్పులు జరిపారు. ఘటన తర్వాత దొంగల ముఠాలోని ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ పరిస్థితిని సమీక్షించారు. బుధవారం ఉదయం బీదర్లో ఏటీఎంలో డబ్బులు జమ చేసే వాహనంపై దాడి చేసి 2 గార్డులను చంపి సొత్తు దోచుకుపోయిన దొంగలు హైదరాబాద్కు వచ్చారు. అయితే దొంగలను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 2కి గాయాలయ్యాయి. బీదర్లో సొమ్ము కాజేసిన దొంగలు హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ వచ్చి రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. సాయంత్రం వారు బస్ కోసం వేచి ఉన్న సమయంలో ట్రావెల్స్ మేనేజర్కు అనుమానం వచ్చి బ్యాగ్ చెక్ చేసేందుకు ప్రయత్నించాడు. అతనితో మాట్లాడుతుండగానే బీదర్ పోలీసులు రావడంతో వారిపై 2 రౌండ్ల ఫైరింగ్ జరిపారు దుండగులు. ముఠా జరిపిన కాల్పుల్లో ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ కడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక కాల్పుల ఘటనపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం నిన్న మధ్యాహ్నం సమయంలో 2 వ్యక్తులు వచ్చి రోషన్ ట్రావెల్స్లో రాయ్పూర్కు 3 టికెట్లు బుక్ చేశారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు ట్రావెల్ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి వారిని మినీ బస్సులు ఆగే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమయ్యాం. మినీ బస్సులో తమ సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు తనిఖీ చేశారు. అదే క్రమంలో రాయ్పూర్కు వెళ్తున్న వారి బ్యాగేజీలను కూడా తనిఖీ చేస్తుండగా వారు తమ సిబ్బందికి బ్యాగులో నుంచి నోట్ల కట్టలు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అదే మినీ బస్సులో ఉన్న కర్ణాటక పోలీసులు తాము పోలీసులమని తమ సిబ్బందికి చెప్పారు. ఈ క్రమంలో ఆ 3 బ్యాగులో నుంచి తుపాకీ తీసి కాల్పులు జరపడంతో వారి మేనేజర్ జహంగీర్కు పొత్తి కడుపులతో పాటు కాలికి గాయమయ్యాయని చెప్పుకొచ్చారు. కాల్పులు జరిపిన 3 పరారయ్యారు. వారి చేతిలో బ్యాగులున్నాయి. తీవ్రంగా గాయపడిన మేనేజర్ను ఆసుపత్రికి తరలించామని ప్రత్యక్ష సాక్షి అహ్మద్ తెలిపారు. ఇక నగరంలో బీదర్ దొంగల కాల్పులతో హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు.